అంతర్లావ గ్రామస్తులు నెక్స్ట్ గుడి ధర్మకర్త తిరుపతి లక్ష్మణ గారికి, నాగేశ్వరరావు గారికి, లక్ష్మణరావు గారికి, గల్లా చిన్న గారికి, మొత్తం లీడర్స్ అందరికీ, పెద్దలు అన్ని పార్టీ వాళ్ళకి ఇక్కడ మేము మొన్నే చెప్పాము మీ ప్రెస్ ప్రింట్ మీడియా ముందు, అన్న మాకు పార్టీలు లేదు, కులాలు లేదు, మా గ్రామం ఏమైనా గ్రామస్తులందరూ ఈ 3 రోజులు మాకు ఎంతో చక్కగా ప్రింట్ మీడియా కానీ, పోలీస్ శాఖ కానీ, పబ్లిక్ కానీ 3 రోజులు మాకు ఎంతో చక్కగా పండుగ నిర్వహించారు. అలాగే మాకు కొత్తగా కుర్రోలు, యూత్ కుర్రోలు చక్కగా మాకు అందుబాటులో ఉండి చక్కగా పనిచేశారు. మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు ఇప్పుడు ఆర్కెస్ట్రా బురకతోటి జరుగుతుంది. ఇక్కడ డ్యాన్స్ ఒకటి ఉదయం నుంచి మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాం. గుడి ఖాళీ లేకుండా అలా పెద్దలు అలాగే వస్తున్నారు. కొంతమంది ఏదో పెళ్లి అడవిలో కొంతమంది ఉంటారు, అది కామన్. అది ఊర్లో మనం ఎవరు మాకు ఆటంకం పెట్టకుండా చక్కగా ఈ ఘట్టాలు కానీ మనం ఎవరింటికాడికి వెళ్ళకూడదు, ఘట్టం అంటే వాళ్ళింటికాడ నుంచి స్టార్ట్ చేస్తాం మేము. ఇది ఆనవత్తి, ఊరు ఆనవత్తిగా తిరుపతి లక్ష్మీ పాటించారు. అది గొప్పతనంగా అని అనకూడదు, మనం అంత చక్కగా పాటించైనా చక్కగా నిలవచ్చి చేసినందుకు మలకాపురం సిఐ గారు కానీ, మలకాపురం సిబ్బంది కానీ పేరున ధన్యవాదాలు చెప్పి మీ కింది మీద మేము ఎందుకంటే మాతో పాటు ఎంతో సహకరించారు. మీరు ఇంకా ఆ రోజు మీతో మీ ఎదురు చెప్పాను, అన్న మా ఊర్లో ఎటువంటి కమ్ములు కానీ ఎటువంటి ఏం జరగదన్నని చెప్పాం. ఈరోజు అలా చేస్తాం. నెక్స్ట్ వాళ్ళు దొరికిన వాళ్ళు పూజారులకి మంచి వాళ్ళు దొరికారు. నిజంగా చక్కగా వాళ్ళు ఇంకా దేవుని మొక్కుకొని ఎటువంటి ఆటంకాలు తగలకూడదు, ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు, వాళ్ళకి చక్కగా మనం చేసినందుకు అందరికీ గ్రామస్తులందరికీ తిరుపతి నమస్కారం పెడుతున్నాను. ఇంతలో ముగిస్తాను. వ్యవస్థాపకులని అలాగే వార్డు టీడీపీ అధ్యక్షులుగా నేను ప్రజెంట్ విధులు నిర్వహిస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ గుడి అనేది 2013 సంవత్సరంలో మల్లా విజయప్రద టైంలో కట్టడం జరిగింది. ఈ గుడి మీద నాకు ఆ రోజుల్లో కోర్ట్ టెస్ట్ వాళ్ళు, హెచ్పిసిఎల్ వాళ్ళు కూడా కేసులు పెట్టడం జరిగింది. అలాగే ఎప్పుడైతే దేవాలయం అనగానే ఈ గుడి తాలూకా కోర్ట్ టెస్ట్ వాళ్ళకి నేను ప్రతి సంవత్సరం కూడా దీంట్లో రెంట్ రూపంలో నేను చెల్లిస్తున్నాను. అలాగే ఈ గుడి ప్రతి సంవత్సరం కూడా 6 నెలల్లో కూడా అమ్మవారు పండుగ ఆనవాయితీగా చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఆనవాయితీగా చేస్తున్నాము. ఈ సంవత్సరం మీ మీడియా మిత్రులు అలాగే మా నాయకులు వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కూడా మాకు సహకరించారు. అలాగే ముఖ్యంగా మాకు పూడి మల్లేశ్వర గారు మాకు అండదండలుగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందు గురించి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితోటి ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ కూడా విరమించుకుంటున్నాను. అమ్మవారు పెట్టిగా నుంచి కూడా ఈ ఊరు సుశ్రశ్యామలుగా సుఖ సంతోషాలతో వరదిల్లుతుంది. అందు గురించి ఇక్కడ మేము ఏ ఒక్క కార్యక్రమం చేసినా సరే మా గ్రామస్తులు కానీ మేము కానీ ఏ ఒక్క కార్యక్రమం చేసినా కూడా ముందు అమ్మవారికి మొక్కుకొని పసుపు కుంకాలు సమర్పించుకున్న తర్వాత ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా అమ్మవారి దగ్గరుండి విజయవంతం చేస్తుంది. అందు గురించి ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారిని ఇక్కడ వెలిసిన కాడి నుంచి కూడా ఊరంతా కూడా సుఖ సంతోషాలతో వరదలుతుంది. అందు గురించి ఈ అమ్మవారి పండుగ అంటే ఈతల చుట్టుపక్కల గ్రామస్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అందు గురించి ఈ అమ్మవారి నిజ స్వరూపం చాలా విచిత్రంగా ఉంటుంది. అందు గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారిని దర్శించుకొని ఏ ఒక్క కార్యక్రమాన్ని సరే వెళ్తుంటారు. 63వ వార్డు సెంట్రల్లావ గ్రామం అయినటువంటి గ్రామంలో శ్రీ మరిడిమాంబ అమ్మవారి 16వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు కన్నుల రమ్యంగా ఈ పండుగ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అయినటువంటి జరిపోతల నరసింహరావు గారు ఆధ్వర్యంలో, అలాగే గ్రామం సభ్యులు, గ్రామ కమిటీ, అలాగే ఈ యొక్క దేవాలయం కమిటీ సభ్యులు అందరూ ఆధ్వర్యంలో ఈ యొక్క పండుగ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ యొక్క పండుగ మహోత్సవాల్లో భక్తులందరూ కూడా ఉదయం నుండి తండోపతండాలుగా వస్తూ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ పండుగ 3 రోజుల క్రితం నుండి కూడా పుర వీధుల్లో మేళతాళాలతో అలాగే
అందుకు సామాగ్రితో అంతా కూడా మరి అమ్మవారి ఊరు ప్రవీధిలో అమ్మవారి గట్టా తిరగడం జరుగుతుంది. మరి ఈ పండగ ఈ అమ్మవారి చరిత్ర చెప్పాలంటే మరి గతంలో 2013వ సంవత్సరం 6 నెలల్లో మరి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. మరి మన ప్రీతమ నాయకులైనటువంటి మల్లా విజయప్రసాద్ గారు ఆధ్వర్యంలో మరి ఈ గుడి ఆ రోజు మరి నరసింహరావు ఆర్థిక సహాయంతో మరి ఆయన సపోర్ట్తో అలాగే నేను కూడా మరి ఆయనలో పాల్పంచుకొని ఈరోజు ఈ గుడిని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఆ రోజు నుండి కూడా మరి జరిపోతే నరసింహరావు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా పండుగ జరగడం జరుగుతుంది. అలాగే వాళ్ళ నాన్నగారు అయినటువంటి జరిపోతుల లోకరాజు మా పెదనాన్న అయినటువంటి లోకరాజు గారు ఆయన పేరు మీద కూడా మరి ప్రతి సంవత్సరం కూడా జనవరిలో పండుగ ద్వారా మరి తీర్థం అంటే పరస జరుపుతున్నారు. మరి అమ్మవారి పేరిట ప్రతి సంవత్సరం 2 పండుగలు జరుగుతున్నాయి. మరి ఈ పండుగ జరిపినందుకు మరి గ్రామస్తులు అందరికీ కూడా అలాగే జరిపోతున్న నరసింహరావు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ఈరోజు పండుగలో పాల్పంచుకున్నందుకు అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిడిమాంబ అమ్మవారి దేవాలయం ఇది. మా 63వ వార్డులో కాకరలోయ, చింతల్లావ, క్రాంతినగర్, జయేంద్ర కాలనీ 4 గ్రామాలు ఉన్నాయి. ఈ వార్డులో ఈ అమ్మవారిని బాగా ఇష్టదైవంగా ప్రతి ఒక్క కుటుంబం కొలుస్తుంటారు. గత 15-20 సంవత్సరాలుగా ఈ గుడి స్థాపించిన దగ్గర నుంచి ప్రతి పండగకి ఈ 4 గ్రామాలు మా వార్డు అంతా కలిపి ఈ యొక్క పండగ ఉత్సవాలని కొనాడుకుంటారు. ఈ అమ్మవారి దయ వల్ల ఈ ఉత్సవ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పండుగనే ఇందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మేము ఒకసారి కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పండుగ మహోత్సవం వల్ల ఈ వార్డు ఈ గ్రామంలో ప్రజలు మొత్తం సత్యశ్యామలంగా శుభ్రంగా ఉండాలని ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మా అందరికీ ఉండాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.